ఏదైతే దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష నిర్వహించారో ఆ నీట్ పరీక్షలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వస్తున్నాయి. ఇంత జరుగుతున్నా కూడా అన్ని రాష్ట్రాల్లో నిరసనలు జరుగుతున్నా కూడా కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం స్పందించలేకపోవడం చాలా సిగ్గుచేటైన చర్య. ఎప్పుడు కూడా జరిగిన కనివిని ఎరిగిని అన్నట్టు ఒకేసారి 67 మంది ఫస్ట్ ర్యాంక్ రావడం అనేది చాలా అసాధ్యమైన విషయం. కాబట్టి ఒక బీహార్లోనే ఒక పరీక్ష కేంద్రంలో 8 మంది ఫస్ట్ ర్యాంక్ ఉంచారంటే 8 మంది ఫస్ట్ ర్యాంక్ సాధించారంటే ఎంత దాంట్లో లీకేజీ ప్యాకేజీ ఉందనేది మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి వెంటనే నరేంద్ర మోదీ కావచ్చు, కేంద్ర విద్యాశాఖ మంత్రి గారు కావచ్చు, వెంటనే నీట్ పరీక్షను మళ్ళీ నిర్వహించి అవకతవకలకు పాల్పడినటువంటి వారిని వెంటనే అరెస్ట్ చేసి తగిన చర్యలు తీసుకోవాలని ఈరోజు పీడిఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. లేకపోతే ముందు కూడా చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించి దేశాన్ని స్తంభింపజేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.